అవునమ్మా, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. జయ, నువ్వేం దిగులు పడకమ్మా. ఆపరేషన్ చేస్తే భయం లేదని డాక్టర్ చెప్పారు. అసలు మీ దిష్టి తగలటం వల్లే నా 1,00,000 రూపాయలకి కాళ్ళు వచ్చాయి. కాళ్ళేం కర్మ, రెక్కలే వచ్చాయి. అంటే అంటే అతనే చెబుతాడు. ఇదేమిటి మునుసామిని తీసుకురమ్మంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు? మా నాన్న చనిపోయాడండి. పోతే పోయాడు గాని మీ నాన్నకు నేను 1,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. అది వెంటనే పట్టరా, నేను తలకు ఆపరేషన్ చేయించుకోవాలి. మా నాన్న పోయింది నేననే కదండి. ఆస్తులు అప్పులు లెక్క చూసుకునేసరికి ఎంత లేదన్నా 10 రోజులు పడుతుంది. పైగా నా దగ్గర 10 పైసలు కూడా లేవండి. వస్తానండి. అమ్మయ్యా, నువ్వు బతికే ఉన్నావా? లేకపోతే కమిషనర్ గారి బొకే నీకు పంపినట్టు తెలిసేది కాదు పాపం. అబ్బా, చలి పడుతుంటే దుప్పటి కప్పుకు పడుకున్నానండి. అయినా చస్తావు చస్తావు అని ప్రతిసారి గుర్తు చేసి ఎందుకండి చంపుతారు నన్ను? ఆ బుక్కే తెచ్చే బదులు ఏ పళ్ళో బిర్యానీ తెస్తే హాయిగా తినేవాడిగా. అబ్బా, నువ్వు ఊరుకోరా. చూసావా అప్పారావు, ఈయన మీద అభిమానం కొద్ది కమిషనర్ గారు మార్కెట్ కాంట్రాక్ట్ రేటు 1,00,000 రూపాయల నుంచి 50,000కి తగ్గించారు. అవును, ఈసారి కూడా కాంట్రాక్ట్ ఈయనకే వస్తే 50,000కు పైనే మిగిలేది. ఏం మిగులుతుంది రేపు ఈ పార్టీకి? వీల్లేదు, ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను. ఆ 1,00,000 రూపాయలు నావే. చూసారా క్షణ క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి. ఆ లోకంలో 1,00,000 రూపాయల కాంట్రాక్ట్ చేస్తాడు. ఆవేశపడకు నాయన, ఆవేశపడకు. ఆవేశపడి అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు.